కనికర సంపన్నుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ప్రత్యేకమైన రీతిలో ఆశ్రయించును గాక. సియోను నుండి యెహోవా నిన్ను ఆశ్రయించిన వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 4:31. నీ దేవుడు యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. మన ప్రభు కనికర సంపన్నుడు కనుక నిన్ను చేయి విడువడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజున నీ యొక్క తల్లిదండ్రులు నీ చేయి విడిచి పెట్టొచ్చు. అదే రీతిగా నీ భార్య, నీ భర్త, నీ తోబుట్టువులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ యొక్క క్షేమాన్ని కోరేటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో నీ చేతిని విడిచిపెట్టచ్చు. కానీ కనికర సంపన్నుడైనటువంటి మన ప్రభు, కనికరంతో నింపబడేటువంటి మన యేసయ్య నీ చెయ్యి ఆయన విడిచిపెట్టడు. ఈరోజున ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా ప్రభు నీ చెయ్యి విడిచిపెట్టడు. ఆయన అధిక ప్రేమ కలిగినటువంటి వాడు, యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉండేటువంటి వాడు నీ ప్రభు. ఈరోజు ఆలోచించే ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆయన కనికర సంపన్నుడు. ఆయన ఈ లోకములో ఆయన దేవుని కార్యాలు చేయటానికి ఈ లోకానికి పంపించబడినప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించునని గలతీ 4:4 మనం చూస్తుంటాం. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రజలపై ఆయన చూపించిన కనికరాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఆశ్చర్యచకితులు అవుతాం. ఎందుకంటే ఆయన చూపిన కనికరం చాలా గొప్పదండి. ఆయన నాయిను అనే గ్రామానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ విధవరాలపై చూపిన కనికరం నిజంగా చాలా ఆశ్చర్యం. పాడిని ముట్టుకుని ఆ విధవరాల కుమారుని ఎప్పుడైతే లెమ్మని ఆజ్ఞాపించాడో ప్రభు యొక్క శక్తి కలిగినటువంటి మాట ఆ కుమారుని లేపింది, మరణము నుంచి ఆ కుమారుని లేపింది. ఆ తదుపరి ఆ తల్లి ఎంత కనికరింపబడింది. నేను అనుకుంటాను చాలా మంది వచ్చి ఆ తల్లిని కనికరించబడాలని, ఆదరించాలని కోరుకున్నారు. కానీ ఆదరణ తాత్కాలికం అయిపోయింది. కానీ ప్రభు ఎప్పుడైతే వచ్చాడో పాడిని ముట్టుకోగానే నిజంగా ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడు. ఆ తల్లి ఎంతగానో కనికరింపబడింది. జీసస్ మూవ్స్ విత్ కంపాషన్. రక్తస్రావం స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి వచ్చింది. ప్రభుకు తెలుసు, సమస్తం ఎరిగినటువంటి వాడు. ఆమె ఏ పరిస్థితిలో వస్తుందో, ఎలాంటి ఆశతో వస్తుందో ప్రభు గమనించి నిజంగా ప్రభు తన జీవితంలో చేసిన కార్యం చాలా గొప్పది. వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆమె రక్తధార కట్టింది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజంగా అప్పుడు అంటాడు ప్రభు, నా ప్రియ కుమార్తె, మై డియర్ డాటర్, నా కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందమ్మా. మై డియర్ డాటర్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు నీపై కనికరం చూపించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నావా, ఒకవేళ దురాత్మ శక్తులు చేసి పీడించబడుతూ శాంతి లేక, సమాధానం లేక, ఈ జీవితం ఎందుకులే అని విసిగి వేసాడిన పరిస్థితులు ఉన్నావా, దేవుడు నీపై కనికరాన్ని చూపుతున్నాడు. దేవుడు నీ కుమారులపై కనికరాన్ని చూపుతున్నాడు, నీ కుమార్తెలపై కనికరాన్ని చూపుతున్నాడు. నిన్ను ఒక గొప్ప స్థానంలో ఉంచడానికి అలనాడు యోసేపుపై దేవుడు కనికరాన్ని ఉంచాడండి. ఎక్కడ వాడు ఏ స్థితికి వెళ్ళాడు. నిజంగా గుంటలో పడవేసినటువంటి యోసేపుని దేవాదేవుడు సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. ఎంత కనికరాన్ని చూపించాడంటే దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవి. మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ప్రభు చేసేటువంటి వాడు. నీ కుమారుడు ఇలా అవ్వాలని, అలా అవ్వాలని కోరుకుంటున్నావు. కానీ దేవుడు ఎంతకంటే ఉన్నతమైన స్థానంలో నీ కుమారులు, నీ కుమార్తెను ఆయన ఉంచబోతున్నాడు. నీ స్థితిని ఆయన ఈ సంవత్సరంలో మెరుగు చేయబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితిని ఆయన మెరుగు చేయబోతున్నాడు. ఒకవేళ సరైన ఆహారం లేక ఆకలి తలమటిస్తున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావా, దేవుడు చక్కటి ఆహార పదార్థాలతో నేను సంతృప్తి చేయడానికి ఆయన నీపై కనికరాన్ని చూపించేటువంటి దేవుడు. ధైర్యం తెచ్చుకో ప్రియమిత్రమా, ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి, ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రభు నీపై కనికరాన్ని చూపుతున్నాడు. నీ కన్నీటిని చూసి లోకం హేళనగా మాట్లాడచ్చు, నీ కన్నీటిని చూసి లోకము నవ్వుకోవచ్చు. కానీ ప్రభు ఏనాడు కూడా నీ కన్నీటిని చూసి ఆయన నవ్వుకోడండి, ఆయన హేళనగా మాట్లాడు. నీ కన్నీటిని తొడవటానికి ఆయన నిత్యము నీకు తోడుగా ఉంటాడు. నీ కన్నీటిని తోడటానికి ఆయన తన కార్యాన్ని ఆయన త్వరపెట్టేటువంటి దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని రక్షించడానికి, నీ కన్నీటిని తొడడానికి నా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు సమర్థుడు. నీ ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు సామర్థ్యం కలిగినటువంటి వాడు. ధైర్యం తెచ్చుకో. దేవుడిని కన్నీటిని ఆయన తోడబోతున్నాడు. ఆయన నీపై కనికరాన్ని చూపుతున్నాడు. నీ సమస్యకు పరిష్కారం ఉండేటువంటి రోజు రాబోతుంది. విడుదల సమీపిస్తూ ఉంది. నీతిలో అద్భుతం జరగబోతా ఉంది. నీతిలో దేవుడు స్వస్థనివ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకుని ప్రభుత్వంలో ప్రార్థించు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముకు కారణమవుతున్న మా ప్రభువా, ప్రభువా నువ్వు కనికరం కలిగిన దేవుడు కాబట్టి నిన్ను చెయ్యి విడు నన్ను వాగ్దానం చేశారు.
ఆయన లోకము మా చేయి విడిచిపెట్టచ్చు, బంధువులు మా చేయి విడిచిపెట్టచ్చు, కానీ నువ్వు మా చేయి విడిచిపెట్టేది దేవుడు కాదు. ఇశ్రాయేలు చేతిని విడిచిపెట్టలా, భక్తుల చేతులు విడిచిపెట్టలేదయ్యా, అనాథ బాలికని ఎస్తేరు చేతిని విడిచిపెట్టలేదు, యోసేపు ప్రభువా బందీఖానలో బంధించబడినప్పుడు తను విడిచిపెట్టలేదయ్యా. నీకు స్తోత్రాలు. ఆయన ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో ప్రభు వారి జీవితంలో నీ కనికరాన్ని వారిపై చూపించండి. ఆయన వారి జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అందించండి, అనారోగ్యం స్వస్థపరచండి, గొప్ప కార్యాలు మీరు జరిగించి స్థిరపరచమని వేడుకుంటూ సీయోల నుండి యెహోవాను దీవించిన వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని కృప చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసు పుణ్యనామమున ఈ మనవలు మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీకు క్రైస్ట్ టెంపుల్ నుంచి ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. సంవత్సరం గాయ కిరీటాన్ని ధరింపజేస్తాను వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడి స్థిరపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.